అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మార్చి 26 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటాయండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలయం అండి. మన గురుగారిపై వచ్చి బాలాజీరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8019354412. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీ జీవితంలో అత్యంత కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఎంతో ఆశ్చర్యాన్ని ఇచ్చేటువంటి రోజు అండి. చెప్పాలంటే రేపటి రోజున మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు అయితే జరగబోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ అదృష్టం, డబ్బులు, ఫ్యామిలీ, అలాగే వీటన్నిటితో పాటు జాబ్కు సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఈ రాశి వారికి రేపు రోజున గ్రహస్థితులు అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. అంటే కొన్ని రోజుల నుండి మీకున్నటువంటి మెంటల్ టెన్షన్స్ కొంచెం తగ్గేటువంటి అవకాశాలు రేపటి కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలు చాలా క్లియర్గా ఉంటాయి. కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవి రేపటి రోజున మీరు తీసుకోవడానికి చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి. అలాగే కొంతమంది ఈ రాశి వారికి రేపటి రోజున అన్ఎక్స్పెక్టెడ్గా ఒక గుడ్ న్యూస్ కూడా వినడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. మీ మీద భగవంతుని యొక్క కృప ఉండటం వల్ల కొన్ని కష్టాలు పూర్తిగా రేపటి రోజున తగ్గుముఖం పడేటట్టు అవకాశాలు ఉన్నాయండి. మనసులో కొంచెం శాంతి కూడా కలుగుతుంది. ఇక డబ్బుల విషయంలో ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా ఉండాలి. అవసరం లేని ఖర్చులు అవాయిడ్ చేయడం తప్పకుండా మంచిది. కొన్ని రోజుల్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అనేది కొంత ఇంప్రూవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక జాబ్ చేసే వారికి సీనియర్స్ నుండి అప్రిషియేషన్స్ కూడా రావచ్చు. అలాగే మీ హార్డ్ వర్క్ గుర్తించి మిమ్మల్ని నలుగురిలో కూడా మంచి మీకు తగినటువంటి గౌరవాన్ని కూడా అందివ్వడం జరుగుతుంది. బిజినెస్ చేసేటువంటి వారికి చిన్న చిన్న ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయండి. కొత్త ఐడియాస్ అనేవి మీకు మంచి ఫలితాలు అనేవి రేపటి రోజున దక్కబోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఫ్యామిలీ పరంగా చూసినట్లయితే ఫ్యామిలీ లైఫ్ విషయంలో కొన్ని మంచి మూమెంట్స్ కూడా రేపటి రోజున క్రియేట్ అవుతాయి. ఇంట్లో ఒకరు మీకు సపోర్ట్ ఇవ్వడం వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా రేపటి రోజున ఫ్యామిలీతో కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా మీకు లభిస్తుందండి. ఇక ఫ్రెండ్స్ నుండి కూడా మీకు హెల్ప్ఫుల్గా సబ్జెక్ట్స్ అంటే రేపటి సజెషన్స్ కూడా మీకు పొందుతారు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి మంచి అంటే ఏదైనా సరే రేపటి రోజు మంచి ఏదైనా సూచనలు, సలహాలు ఇటువంటివి కూడా మీరు ఎదుటి వ్యక్తులకు ఇవ్వడము, అలాగే వారి ద్వారా మీరు పొందడం అనేది చేస్తారు. అలాగే మంచి సంబంధాలను రేపటి రోజు మెయింటైన్ చేయడం అనేది కూడా ముఖ్యం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక హెల్త్ విషయానికి వస్తే రేపటి రోజు ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండే తీరాలి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా రిలాక్స్ అవ్వడం చాలా ముఖ్యం. ఇక మార్నింగ్ టైంలో కొంచెం వాకింగ్ లేదా మెడిటేషన్ చేస్తే మనసుకు చాలా శాంతి కలుగుతుంది. అలాగే దేవుడికి సంబంధించినటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి ఏదైనా పూజా ఫలితాలు లాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు పెరుగుతుంది. కొంతమంది ఈ రాశి వారికి రేపటి రోజున స్పిరిచువల్ థాట్స్ ఎక్కువగా రావచ్చు. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి లక్కీ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ అండి. రేపటి రోజు మీకు లక్కీ కలర్ అని చెప్పుకోవాలి. ఇక ఈ లక్కీ నెంబర్ వచ్చేసి రేపటి రోజున 6 and 8 అని చెప్పుకోవాలి. ఈ నెంబర్స్కి సంబంధించి చిన్న సిగ్నల్స్ కూడా మీ రోజుల్లో రేపటి రోజున తప్పకుండా ఒక పాత్రలు అయితే వహిస్తాయండి. ఇక ఈ సిగ్నల్స్ అనేవి మీ జీవితంలో మంచి మార్పును తీసుకొస్తాయి. అంటే ఈ లక్కీ నెంబర్స్ ఏంటంటే మీకు ఏదో ఒక విధంగా మంచి అయితే చేస్తాయి. కొన్ని రోజుల్లో మీ జీవితం అనేది ఒక చిన్న పాజిటివ్ చేంజ్ అనేది స్టార్ట్ చేయటువంటి అవకాశం కనిపిస్తుంది. అది కూడా రేపటి నుండి చెప్పుకోవాలి. కాబట్టి కొంచెం పేషెన్సీగా మీరైతే ఉంటే కొంచెం ఓర్పుగా మెయింటెనెన్స్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. అలాగే రేపటి ఈ రాశి వారికి ఇలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి తప్పకుండా రేపటి అద్భుతమైనటువంటి రాశి అని చెప్పి మీ మనసు కూడా అనిపిస్తుంది. ఈ రాశిలో పుట్టినందుకు మేము ఎంతగానో గర్వంగా ఉందని చెప్పి మీ మనసుకి అనిపిస్తుంది. ఇక రేపటి రోజున కొన్ని గ్రహ ప్రభావాలు అనేవి కొంచెం మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా వినాయక స్వామి యొక్క ఆరాధన చాలా ముఖ్యం.
అలాగే రేపటి రోజున ఉదయం లేచి స్నానం చేసి ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారికి గరికమాల సమర్పించడం రావటం ద్వారా అన్ని రకాలు కూడా మీకు ఇంట్లో అనుకూలంగా ఆర్థికంగా ఉంటుందండి. ప్రతి బుధవారం ఇంట్లో అంటే కొబ్బరి నూనె దీపం వెలిగించడం వల్ల ఆర్థికంగా ప్రయోజనం అయితే కలుగుతుంది. అదేవిధంగా స్వామివారికి సంబంధించిన గరికను సమర్పించి అన్ని రకాలు కూడా మీరు ప్రయోజనాలు అయితే పొందగలుగుతారు. అంతేకాకుండా కొంచెం పాలు లేదా నీరు స్వామివారికి అభిషేకానికి కానీ గుళ్ళో ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందండి. ఈ విధంగా చాలామంది అంటే మీ మనసుకు ఇలా చేయటం వల్లే మాకు బాగుంటుందని కూడా కాకుండా చేస్తే బాగుంటుంది అనేటువంటి నమ్మకంతో చేయండి. ఈ విధంగా ప్రతి బుధవారం కానీ మీరు చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఇవ్వగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి దేవుడి యొక్క కృప అనేది ఎక్కువగా రేపటి కలగబోతుంది కాబట్టి కొన్ని కష్టాల నుండి మీరు బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపటి కొంచెం జాగ్రత్తగా కూడా అంటే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండటం కూడా మంచిదే. ముఖ్యంగా చెప్పాలంటే మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంటే వస్తువులు కానీ లేదంటే ఏదైనా కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు ఉంటాయి కదండి, అవి గోల్డ్ కావచ్చు లేదంటే ఇంకేదైనా ముఖ్యమైనటువంటి వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాటిని మీరు మిస్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ మొబైల్స్ కానీ లేదంటే పర్స్ కానీ లేదంటే డబ్బు లాంటివి జాగ్రత్తగా రేపటి చూసుకోవడం అనేది మంచిది. ట్రావెల్ చేస్తున్న వారికి రేపటి కొంచెం కేర్ తీసుకోవాలి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి చిన్న నష్టాలు జరగకుండా మీరు అవాయిడ్ చేసుకున్న ఎవరు అవుతారు. కానీ ఎక్కువగా టెన్షన్స్ అయితే పడవలసిన అవసరం అయితే లేదండి. మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటే రేపటి కూడా మీకు తెలియకుండానే స్మూత్గా గడిచిపోతుంది. అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వచ్చేసి రేపటి కొంచెం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కొన్ని రోజుల నుండి మీకున్నటువంటి మనీ టెన్షన్స్ కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది. మీరు కష్టపడి చేసినటువంటి పనికి మంచి ఫలితం అనేది రావడానికి రేపటి రోజున సమయం అనేది దగ్గర పడిందని చెప్పుకోవాలి. జాబ్ చేసేవారికి సీనియర్స్ నుండి మంచి అప్రిషియేషన్స్ కూడా చిన్న చిన్న బెనిఫిట్స్ లాంటివి కనిపిస్తున్నాయి. బిజినెస్ చేసేవారికి కూడా చిన్న ప్రాఫిట్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తాయి. కానీ రేపటి రోజున అన్సెసరీ ఇన్వెస్ట్మెంట్స్ అస్సలు చేయకండి. కొంచెం ఆలోచించి ఏదైనా కానీ డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే రేపటి రోజున కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యం చెప్పుకోవాలి. కొన్ని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రెండ్ కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే మీరు బాగా నమ్మినటువంటి ప్రేమ జీవితంలో ఎదురయ్యేటువంటి ఒక బంధం ఏదైనా మిస్అండర్స్టాండింగ్ జరిగేటువంటి అవకాశం అయితే ఉందండి. దీనివల్ల బంధాన్ని కోల్పోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం అంటే నెమ్మదిగా మాట్లాడండి. రేపటి చాలా జాగ్రత్తగానే చెప్పుకోవాలి. అలాగే కొన్ని రోజుల్లో సడన్గా టెన్షన్స్ క్రియేట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ రావచ్చు. మనకు తెలియకుండానే ఆ సమయంలో ఏంటంటే మనం క్విక్గా రియాక్ట్ అవ్వకుండా కొంచెం ఆలోచన లేకుండా ఏదైనా డెసిషన్స్ తీసుకున్నాం అనుకోండి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే చాలా మంచిది. అలాంటి క్రిటికల్ డే అని చెప్పుకోవాలి. రేపటి కొంచెం ఏదైనా కానీ బంధాల విషయంలో నెగ్లిజెన్స్గా ఉండకండి. ప్రాబ్లమ్స్ అనేవి మీకు మీరుగా క్రియేట్ చేసుకోకండి. ఏదైనా మనం జాగ్రత్తగా ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతాయి. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున ముఖ్యంగా చెప్పాలంటే ఇందాక చెప్పుకున్నట్లుగా మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి అందరికి కూడా మీకు రేపటి రోజున ఏదైనా సరే బాగా కలిసి వస్తాయండి. చిన్న చిన్న సిగ్నల్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఇలాంటి చిన్న పాజిటివ్ సిగ్నల్స్ అనేవి మీకు కనిపించినప్పుడు మీ ఆలోచనలు కూడా పూర్తిగా పాజిటివ్గా ఉంటాయి. అలాగే రేపటి రోజున ప్రేమ విషయంలో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ పరిణామాలు అనేవి కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల నుండి మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు రేపటి రోజున కొంచెం క్లియర్ అవ్వటం అనేది జరుగుతుందండి. ముఖ్యమైనటువంటి మీ మనసుకి దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఒక మెసేజ్ కానీ లేదా ఒక ఫోన్ కాల్ రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఈ ఫోన్ కాల్ వల్ల మీ మధ్య ఉన్నటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్లియర్ అవుతాయి. అలాగే కొన్ని సూచనలు అనేవి రేపటి మీ బంధాలు బలపడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది. కొన్ని రోజుల నుండి మాట్లాడేటువంటి వ్యక్తి మరలా కనెక్ట్ చేయడానికి ట్రై చేయవచ్చు. మీతో కాంటాక్ట్ అవ్వడానికి వారి ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. కాబట్టి మీ మైండ్ కామ్గా ఉంచుకొని మాట్లాడడం అనేది కొంచెం జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిదండి. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఈ రాశి వారికి కూడా రేపటి రోజున కొన్ని మంచి మూమెంట్స్ అనేవి క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీ పార్ట్నర్తో ఓపెన్గా మాట్లాడితే మీ మధ్య బాండింగ్ అనేది ఇంకా ఎక్కువగా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో తొందరగా డెసిషన్స్ అనేవి తీసుకోకుండా కొంచెం పేషెన్సీ మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా ముఖ్యం. అలాగే మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటే ప్రేమకు సంబంధించినటువంటి సంబంధం కూడా మంచి డైరెక్షన్లో నచ్చినటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. అలాగే రేపటి రోజు చెప్పాలంటే కనుక మీ జీవితంలో రేపటి అన్ని విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి కొన్ని మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున మీ యొక్క డబ్బు విషయంలో మీ యొక్క ఆతృత మాయమవుతుందండి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సబ్బు బుడగ తాగ్గానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాగ్గానే మీ ఆతృత భయం యాక్సిడెంట్ అనేది మోటార్ స్ప్రెస్లో కరిగిపోతే అర్థం చేసుకోవాలి. అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు మీ డబ్బు. మీ యొక్క కుటుంబ సభ్యుల అవసరాన్ని తీర్చడమే ఇవాల్టి మీ యొక్క ప్రాధాన్యత. ప్రయాణము రొమాంటిక్ కలెక్షన్స్ ప్రోత్సహిస్తుంది. ఆఫీసులో ఒక మంచి మార్పుని మీరు అనుభూతి చెందుతారు. రేపటి మీ యొక్క కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. లేచో మీరు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి రోజున
ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారండి. రేపటి రోజున మీరు మద్యం మానుకోండి, మరి కుటుంబంలో భావాలను మరియు ఆనందాన్ని పెంచుకోండి. రేపటి రోజున దుర్గాదేవి ఆరాధన ఈ రాశుల కన్నకలు మేలు చేస్తుందండి. మరి తెలిసిన ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.